నేను ఈరోజు మా డిన్నర్లోకి అయితే టమాటో ఎగ్ చేస్తున్నానండి. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. నా స్టైల్ ఆఫ్ టమాటో ఎగ్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తున్నాను. జనరల్గా పిల్లలు ఎగ్తో చేసే ఏ ఐటెం కానీ ఏ కర్రీని కానీ తినడానికి ఫుల్ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. ఇలా టమాటోస్తో యాడ్ చేసుకోండి, లేదంటే ఎగ్స్ని బాయిల్ చేసుకోండి. బాయిల్డ్ ఎగ్స్తో కర్రీ చేసుకోవడం కానీ ఎగ్ అంటూ పులుసు చేసుకోవడం కానీ బెస్ట్. ఈ సమ్మర్లో పిల్లలకి ఫ్రైడ్ రైస్ అనేది అంత మంచిది కాదు. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని మంచిగా అవి ఫ్రై అయ్యేదాకా చూసుకోండి. అవి మంచిగా ఫ్రై అయ్యేదాకా మంచిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం వేసే ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా మనం ఎగ్స్ వేసినా కానీ ఎగ్ కర్రీ చేసుకునేటప్పుడు, లేదంటే ఏదైనా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు దాన్ని ఎక్కువగా వేసుకునేలా చూసుకోండి. ఎందుకంటే ఆ యాల్క్ స్మెల్ని ఇది డామినేట్ చేస్తుంది కాబట్టి, సో కొంచెం ఘాటుని కూడా పెంచుతుంది. సో అది వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ కూడా వేసుకోవాలి. సేమ్ యాజ్ టమాటో కర్రీలానే మ్యాక్సిమం ఒక 90% ఈ టమాటో కర్రీ లాగా రెడీ అయిన తర్వాత మనం ఎగ్స్ వేసుకుంటాం. అందులోకి ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుంటే టమాటోస్ కొంచెం మగ్గి అన్నీ మంచిగా ఈవెన్గా అన్ని మసాలాస్ పట్టుకుంటాయి. సో డైరెక్ట్గా మనం అందులో వాటర్ పోసుకునే కంటే ఈ ప్లేట్ పైన వాటర్ పోసుకుంటే ఆవిరికి అది అనేది కుక్ అవుతుంది. సో మీరు కొంచెం ఒక 5-10 మినిట్స్ ఆ వాటర్ పెట్టిన తర్వాత కొంచెం గ్యాప్ ఇస్తే ఆ టమాటోస్ మంచిగా ఉడుకుతాయి. అవి ఎప్పుడైతే 90% ఉడికాయో అప్పుడు మీరు ఎగ్స్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ యూజ్ చేస్తున్నాను. 4 ఎగ్స్ వేసేసుకున్నాను అనమాట కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం. ఇది ఇద్దరికి వచ్చే అంత జస్ట్ కొంచెం మట్టుకే అనమాట. సో ఎక్కువ క్వాంటిటీలో మనం చేసుకున్నప్పుడు ఎక్కువ ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది. సో అది మీరు వేసుకున్న తర్వాత వెంటనే మూత తీసి కలపకుండా ఒక 5-10 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. అప్పుడు ఎగ్ అనేది కొంచెం ఉడుకుతుంది. అప్పుడు మీరు ఓపెన్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇంకో 5 మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది అనమాట. టమాటో ఎగ్ రెడీ అయిపోయిందండి. మేమైతే డిన్నర్ చేసేస్తాము. మరి బాయ్.